హలో, నేను మిస్ రావు. ఇవాళ నుంచి భారత్ ట్యాక్సీ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా రకరకాల యాప్లు మనం ఉపయోగిస్తున్నాం ఇప్పటి వరకు కూడా. వాటికి పోటీగా ఇప్పుడు భారత్ ట్యాక్సీ యాప్ వచ్చేసింది. ఇక నుంచి సేవల్ని ఈ భారత్ ట్యాక్సీ ద్వారా పొందొచ్చు. వాస్తవంగా ఈ భారత్ ట్యాక్సీ యాప్ని ఎందుకు పెట్టారు అంటే సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ భారత్ ట్యాక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం, ట్యాక్సీలకు సంబంధించి, ఆటోలకు సంబంధించిన డ్రైవర్లు అనేక లక్షల మంది, కోట్ల మంది దేశంలో ఉన్నారు. వీళ్ళు ప్రైవేటు కంపెనీలకు సంబంధించినటువంటి యాప్ల్లో లాగిన్ అయ్యి వాళ్ళు చెప్పినటువంటి కమిషన్ ఇచ్చి వీళ్ళు సేవలు అందిస్తున్నారు. ఆ కారణం చేత కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళకి ఉపాధి అనేది అరకొరగా ఉంది. ఆ విషయాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళకి ఉపాధి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో భారత్ ట్యాక్సీ అనేటువంటి యాప్ని పరిచయం చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీ అలాగే గుజరాత్లో దీన్ని ప్రయోగించారు. సక్సెస్ అయింది కూడా. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా భారత్ ట్యాక్సీలని పరిచయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అఫీషియల్గా ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. దీంతో డ్రైవర్స్ లేదా వాహనాల ఓనర్లు ఈ భారత్ ట్యాక్సీ అనేటువంటి యాప్లో లాగిన్ అయితే మీకు ఊబర్, ఓలా, ర్యాపిడోలో ఏ విధంగా అయితే రైడ్స్ వస్తున్నాయో అలా రైడ్స్ వస్తాయి. అయితే వాటికి కమిషన్ 14% లేదంటే 18% ఇవ్వాలి. ఊబర్కి, ఓలాకి, ర్యాపిడోకి. భారత్ ట్యాక్సీకి ₹1 కూడా మీరు కమిషన్ ఇవ్వవసరం లేదు. మీకు వచ్చినటువంటి డబ్బులు మీ ఖాతాలోనే పడిపోతాయి. మీరు కమిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఇప్పుడు డ్రైవర్లు కూడా ఈ భారత్ ట్యాక్సీ యాప్లో లాగిన్ కావడానికి ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని మానిటరింగ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యాప్ ప్రజాదరణ పొందుతుంది. ఆయా రాష్ట్రాలు కూడా ఎవరి రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రంలో యాప్ని తయారు చేసి ఈ వాహన సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ట్యాక్సీ అనేటువంటిది ఒక యాప్ని క్రియేట్ చేయబోతున్నారు. సేమ్ ఇప్పుడు భారత్ ట్యాక్సీ ఏ విధమైనటువంటి సేవలను అందిస్తుందో అదే తరహాలో సేవలను అందించడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు రైతులకి కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు కానీ లేదా స్ప్రేయర్లు కానీ లేదా డ్రోన్లు కానీ ఇలాంటి వాటిని అందజేయడానికి ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ యాప్లో రైతులు లాగిన్ అయిపోయి మీరు కనుక బుక్ చేస్తే మీకు ఏ విధంగా అయితే కార్లు, ఆటోలు బుక్ చేస్తూ వస్తున్నాయో అదే తరహాలో ట్రాక్టర్లు, అలాగే స్ప్రేయర్లు, డ్రోన్లు, అవసరమైన వ్యవసాయ పరికరాలు మీ ముందుకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే తమిళనాడులో ఈ యాప్స్ ఉన్నాయి, ఇలాంటి యాప్లు ఉన్నాయి. కార్లు అలాగే ఆటోలకు సంబంధించి కర్ణాటకలో ఉన్నాయి. ఇట్లా ఆయా రాష్ట్రాల్లో ఈ యాప్స్ని పరిచయం చేశారు. అయినప్పటికీ ప్రజాదరణ విషయంలో కొంత తడబాటు అయితే ఉంది రాష్ట్రాలకు సంబంధించి. బట్ కేంద్రం దీన్ని లీడ్ తీసుకుని, సహకార సంఘాల ఆధ్వర్యంలో దీన్ని లీడ్ తీసుకొని ఈ యాప్ని పరిచయం చేసింది కాబట్టి ఇది ఢిల్లీ, గుజరాత్లో సక్సెస్ అయింది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం కేంద్ర ప్రభుత్వంలో ఉంది. బహుశా ఇది సక్సెస్ అయితే కనుక ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి ఆల్మోస్ట్ మూతపడేటువంటి అవకాశాలు లేకపోలేదు. కారణం, కమిషన్ భారీగా చెల్లించాల్సి ఉంటుంది ఆ కంపెనీలకి. కమిషన్ లేకుండా ఇక్కడ సర్వీస్ చేసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి వాహన యజమానులు ఖచ్చితంగా ఈ యాప్లోకి లాగిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా మల్టీనేషనల్ కంపెనీలుగా లేదా అమెరికా కంపెనీకి వచ్చినటువంటి ఊబర్, అలాగే ఇండియా కంపెనీగా ఉన్నటువంటి ఓలా కానీ, ర్యాపిడో కానీ ఇవి కూడా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. విచిత్రమైనటువంటి పరిణామం కేంద్ర ప్రభుత్వంది. పబ్లిక్ రంగ సంస్థలని ఒకవైపు ప్రైవేట్ చేయడానికి సిద్ధపడుతూ ఉంది. ప్రతి ఏడాది కొన్ని పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం, ఈ వాహనాల విషయంలో మాత్రం, కార్లు, ట్యాక్సీల విషయంలో మాత్రం రివర్స్ ఆలోచించింది. ప్రైవేటు సంస్థలు అందజేస్తున్నటువంటి సేవలను క్యాప్చర్ చేసుకుంటూ ఇప్పుడు భారత ప్రభుత్వమే ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ సంస్థలు ఏవైతే సేవలను అందజేస్తుందో ఆ సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడబోతాయా అనేటువంటి ఒక చర్చకి ఇప్పుడు బీజం పడింది. ఎందుకంటే ప్రైవేట్ రంగం కంప్లీట్గా వాహన రంగం ఇప్పుడు ఉన్నటువంటిది వాహన సేవలు
ఈ వాహన సేవల్ని భారత ప్రభుత్వం అందించడానికి ముందుకు వచ్చింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ రంగ సంస్థలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి చోట ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్న చోట, సేవలు అందిస్తున్న చోట అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. మరి ఇది సాధ్యమా అని అంటే సహకార సంఘాల ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అనేక సహకార సంఘాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ సహకార సంఘాల ద్వారానే ఇప్పుడు భారత్ ట్యాక్సీ ఈ సేవలను అందజేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి దీనికి కనుక బాగా లాభాల బాట పడితే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కానీ, లేదంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, సలహాదారులు కానీ వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇందుకీ భారత్ ట్యాక్సీకి సంబంధించి ఏం చేయబోతున్నారు, భారత్ ట్యాక్సీ ఎప్పుడు వస్తుంది? అధికారికంగా ఇవాళ హోంశాఖ మంత్రి లాంచ్ చేయబోతున్నారు. ఇది ఎక్కడ ఢిల్లీతో పాటు గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా 2 నెలల పాటు విజయవంతంగా కొనసాగిన భారత్ ట్యాక్సీ యాప్ ఇది త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే ప్రపంచంలోనే తొలి అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్ ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రిగేటర్గా ఈ యాప్ నిలవబోతుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇది మానిటరింగ్ చేస్తుంది. సో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మానిటరింగ్ చేస్తుంది కాబట్టి దీనికి ఆదరణ ఉంటుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఊబర్, ఓలా, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ నిలుస్తుందని పేర్కొంది. ఇది పూర్తిగా జీరో కమిషన్ మోడల్పై ఆధారపడి పనిచేస్తూ లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తుంది. సో జీరో కమిషన్, లాభాలు వచ్చిన దాంట్లో నేరుగా డ్రైవర్లకు పంపిస్తుంది. డ్రైవర్లే యజమానులుగా పేర్కొంటూ వారికి షేర్ సర్టిఫికేట్లు అందజేస్తుంది. సో వచ్చినటువంటి లాభాలలో షేర్ సర్టిఫికేట్లు డ్రైవర్లకే అందజేస్తుంది. ఇందులో నమోదైన ప్రతి డ్రైవర్కు 5 లక్షల రూపాయలు వ్యక్తిగతమైనటువంటి ప్రమాద బీమా, లాగిన్ అయితే మీకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది. అలాగే 5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, అలాగే ఆరోగ్య బీమా కుటుంబ సభ్యులకు 5 లక్షలు ఉండేలాగా ఈ మొత్తం సిస్టమ్ని డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్లో నమోదైన డ్రైవర్లకు ఇతర ప్లాట్ఫామ్లో కూడా పనిచేసుకునే అవకాశం స్వేచ్ఛ ఉంది. సో ఈ యాప్లో మీరు కనుక లాగిన్ అయితే ఇక ఈ యాప్లోనే ఉండాలి, ఈ యాప్లోనే మనం పనిచేయాలి అనేటువంటి నిబంధన లేదు. మీరు ఈ యాప్లో లాగిన్ అయిపోయి ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు వేరే యాప్లో లాగిన్ అయ్యి ఊబరో, ఓలో, ర్యాపిడోనో లేదంటే ఇంకోటో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఏంటి, మినిమం అవర్స్ పెడుతున్నారు. ఇన్ని అవర్స్ పని చేస్తేనే మీకు ఇంటెన్సివ్స్ ఇస్తాము అని చెప్పి చెప్తుంటారు ప్రైవేట్ కంపెనీలు. అందుకే ఖచ్చితంగా 10 అవర్స్, 12 అవర్స్, 11 అవర్స్ ఇలా ఖచ్చితంగా వాళ్ళు లాగిన్లో ఉండాలి. అలాంటి నిబంధన కూడా లేదు భారత్ ట్యాక్సీలో. మీకు స్వేచ్ఛ, మీ ఓపిక, మీరు ఉన్నంతకాలం లాగిన్లో ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. 4 ట్రిప్పులు వేసుకొని 4 ట్రిప్పులు వరకు ఉండి మీరు వెళ్తానంటే వెళ్ళిపోవచ్చు. 1 ట్రిప్ వేస్తే 1 ట్రిప్ అని వెళ్ళిపోవచ్చు. ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఉండవు. వచ్చినటువంటి లాభాల్లో మీకు షేర్ వస్తుంది, జీరో కమిషన్. ఇది పాలసీ. మిగతా ప్రైవేట్ కంపెనీలో అలా ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ మేరకు మీరు లాగిన్లో ఉండాలి. ట్రిప్పులు లెక్క పెడతారు, ట్రిప్పులు టార్గెట్ పెడతారు. ఆ ట్రిప్పులు టార్గెట్ రీచ్ అయితేనే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి. అవి రాకపోతే మీకు మిగిలేది ఏమి ఉండదు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కారు యజమానులు లేదంటే కారు డ్రైవర్లు భారత ట్యాక్సీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. దీంట్లో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నం గుజరాత్, ఢిల్లీలో సక్సెస్ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా సక్సెస్ అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.